మీద మహిళలు కాబట్టి విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడులు చేసి 30 మందిని గాయపరిస్తే కనీసము హాస్పిటల్ తీసుకెళ్లలేదు. హాస్పిటల్కి వెళ్తే కనీసం బిల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు 3 రోజుల నుంచి వంటలు చేసుకునే పరిస్థితి లేదు. చివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా ఆ గిరిజన ఆడబిడ్డల యొక్క బట్టలు లాగి కొట్టేటువంటి ప్రయత్నము అదే గుండాలు చేస్తే పోలీస్ స్టేషన్లో దిక్కులేనటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ ఆ యొక్క గుండాలకు సంబంధించినటువంటి కొమ్ము కాస్తా ఉంది. ఎనిమిది కుట్లు పడ్డాయి ఒక ఆమె తల పగిలి. హాస్పిటల్ వాళ్ళకి బెదిరించి అవుట్ పేషెంట్ కింద ఉండాలి, అడ్మిట్ కావద్దని చెప్పి 8 కుట్లు పడితే కుట్లు వేసినటువంటి మరుక్షణంలోనే బలవంతంగా ఆ గిరిజన ఆడబిడ్డను బయటికి పంపించారు. మేము ఒత్తిడి చేస్తే ఇంకో బిడ్డను గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బజరంగ దళ్, హిందూ అయిన కార్యకర్తలు, భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు వాళ్ళకి ఆహారం పెడతా ఉంటే పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మామూలు బెయిలబుల్ కేసులు పెట్టారు. హత్యా నేరం కింద అరెస్ట్ చేయబడ్డట్టు చేయాల్సినటువంటి వ్యక్తుల కేసులు మామూలు కేసుల కింద పెట్టారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. నిష్పక్షపాతంగా పోలీసులు వివరించాలి. రాజకీయపరమైన దృక్పథంతో చూడకూడదు. రాజకీయపరమైనటువంటి ఒత్తిడులకు లోను కాకూడదు, లొంగకూడదు. కానీ ఆ రకంగా పోలీస్ వ్యవస్థ చెంగిచెర్లకు సంబంధించినటువంటి విషయంలో వివరించలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము ఇంకా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు. నేను ఏసీపీని అడిగాను, 24 గంటలు దాటింది కదా మహిళల మీద దాడి జరిగి, ఆ యొక్క గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇంకా దెబ్బలు తాకిన వాళ్ళ దగ్గర మేము స్టేట్మెంట్స్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే సిబ్బంది తక్కువగా ఉంది. ఇది జవాబు. నిన్న అనేక సార్లు మేము ధర్నాలు చేశారు మా పార్టీ కార్యకర్తలు. ఈ రోజు కూడా చేయడం జరిగింది. మా ఉమెన్స్ వింగ్ చేయడం జరిగింది. మా ట్రైబల్ మోర్చా రేపు ధర్నా చేస్తా ఉంది. చెంగిచెర్లలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్, అది ఇల్లీగల్ స్లాటర్ హౌస్, అది జిహెచ్ఎంసీ అయినప్పటికీ కూడా అక్కడ ఏ రకమైనటువంటి నియమ నిబంధనలను పాటించారు. ఆ స్లాటర్ హౌస్ లో రోజు ఎన్ని యానిమల్స్ ను వధించాలో వధిస్తున్నారో కూడా లెక్కలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వ్యవసాయానికి పనికిరానటువంటి పశువులను మాత్రమే వధించాలని నియమం. కానీ అక్కడ చిన్న ఆవు దూడలను, గోదూడలను కూడా ఈరోజు అక్కడ వధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి మెజర్స్ ఏవి కూడా తీసుకోరు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయింది. గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితమైపోయింది రక్తంతో. అందులో వస్తున్నటువంటి రక్తం నీళ్ళను కూడా రోడ్ల మీదకి వదిలేస్తారు. అక్కడ ఉండేటువంటి వ్యవస్థ అంతా కూడా ఆ యొక్క కసాయి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధిమాయిషులోనే పనిచేస్తారు. వాళ్ళే ఇక్కడ ఈ స్త్రీలను